యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా సుఖముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుడు ఏమంటున్నాడండి? అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని దేవుని ఆశ. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అన్ని విషయాల్లో, నాట్ వన్, నాట్ జస్ట్ యువర్ హెల్త్, నాట్ జస్ట్ యువర్ ఎమోషనల్ స్టేట్, నాట్ జస్ట్ యువర్ ఫినాన్సెస్, నాట్ జస్ట్ యువర్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. ఒకటే ఏరియా కాదు, ఒకటే భాగము కాదు, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని సుఖముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన దేవుడు మంచివాడు. నమ్మిన వారు ఉన్నారా? మన దేవుడు మంచివాడు. మన జీవితంలో మనకి విరుద్ధమైనది, మనకి కీడు తెచ్చేవి మన జీవితంలో ఏది చేయడం అని నమ్ముతున్నారా? ఎంత మంచి దేవుడు వేసే అని పాడుతాం, కానీ నిజంగా మన జీవితాల్లో వచ్చే పరిస్థితులు బట్టి, మన జీవితంలో ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ బట్టి, ఆ బలహీనమైన లేకపోతే భయంకరమైన పరిస్థితులు బట్టి, మంచి దేవుడైతే ఇలాగ ఎందుకు చేయాలి, మంచి దేవుడైతే నా తండ్రిని నా తల్లిని ఎందుకు తీసుకోవాలి, మంచి దేవుడైతే నా జీవితంలో ఇంత విషాదము జరగటానికి కారణం ఏంటి, ఇఫ్ ఈజ్ అ గుడ్ గాడ్ వై ఈజ్ అలౌవింగ్ ఆల్ దిస్ ట్రబుల్ ఇన్ మై లైఫ్ అనే ప్రశ్న మీకే కాదు, విశ్వాసులకే కాదు, సేవకులకి కూడా వస్తుంది, సేవలో ఉన్నవారికి కూడా వస్తుంది, మొత్తం పూర్తిగా దేవునికి సమర్పించుకున్న వారికి కూడా వచ్చే ప్రశ్న ఇది. ఇన్ని సంవత్సరాలు వెంబడి నేను దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను, వై హీఈస్ నాట్ ఆన్సరింగ్ మీ? ఎప్పుడు చూస్తున్నా దేవుడు చేస్తాడు, దేవుడు టైంలో చేస్తాడు, దేవుని చిత్తానుసారంగా జరిగిస్తాడు అని అంటారు, కానీ వెర్ ఇస్ ద రిజల్ట్ అని అన్నప్పుడు ఈరోజు ఆ ప్రశ్నకి సమాధానము ప్రతి ఒక్కరు పొందుకును గాక. ఆమెన్, ఆమెన్. చూడండి, కీర్తనలు 139, 23, 24 వచనాలు చూద్దాము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపుము అన్న ఈ ప్రార్థన ఎవరు చేస్తారంటే దావీదు మహారాజు. నన్ను పరిశోధించి నా హృదయము అంటే వాట్ హీ సేయింగ్ ఇస్, వాట్ ఈస్ బ్లాకింగ్ మై బ్లెస్సింగ్? నా హృదయాన్ని పరిశోధించి చూడు ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గంలో నాలో ఏమైనా ఉన్నాయో దయచేసి నా యందున్నది ఏమో చూడు. నిత్య మార్గం అంటే సత్య మార్గము, ఇటర్నల్ వే, సత్యమైన మార్గము, ఈ మార్గంలో నన్ను నడిపించుము. వై వీ హ్యావ్ టు ప్రే ద సేమ్ ప్రేయర్? మనం కూడా ఇదే ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణము దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్లాకర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏంటది? దీవెనలకు అడ్డుబండలు. ఆగిపోయిన దీవెనకి కారణం ఏంటి? దేవుడు ఇవ్వక కాదు, ఇందాక అదే చెప్పాను. దేవుడు మంచి దేవుడు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆశపడే దేవుడు, మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆశపడే దేవుడు. ఒక్క విషయంలో కాదు, ఒకటే యాంగిల్లో కాదు, అన్ని ఏరియాస్లో మీరు వర్ధిల్లాలని ఆశపడే దేవుడు. మరి ఎందుకు మీ జీవితంలో దీవెనలకి అడ్డుబండలు? వాట్ ఈస్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్? మీ జీవితంలో ఏంటది బ్లాక్ చేస్తుంది? వి విల్ ఆల్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఎందుకంటే అన్ని నీతి కార్యాలు చేస్తున్నాను అని అనుకుంటాము చాలాసార్లు, అన్ని దేవుడు చెప్పినట్టే చేస్తున్నాం అనుకుంటాము, కానీ నో, వాట్ యూర్ ప్రేయింగ్ ఫర్ అండ్ బిలీవింగ్ ఫర్ ఇస్ స్టిల్ నాట్ హ్యాపెనింగ్. దేర్ సంథింగ్ దట్ ఈస్ బ్లాకింగ్ ఇట్. మన జీవితంలో చూడాల్సింది ఏంటిదంటే అవిధేయత ఉన్నట్లయితే అది మన దీవెనల్ని ఆపివేస్తుంది, మన దీవెనకి అడ్డుబండగా మారుతుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ఎప్పుడు? ఆయన మాట వినిన ఎడల. నీవు దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ, ద్వితీయోపదేశ కాండంలో దీవెనలుంటే శాపాలుంటాయి. దీవెనలు ఎప్పుడు ఉంటాయి అంటే దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అదే రీతిగా 15వ వచనం చూసినట్లయితే,
నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినని ఎడల, ఇందాక వినిన ఎడల, ఇప్పుడు వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును ఆయన వాక్యం తెలియజేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్, యాజ్ ప్లెయిన్ యాజ్ దట్. దేవుని మాట వినినట్లయితే ఈ దీవెనలన్నీ, దేవుని మాట వినకపోతే ఈ శాపాలు. ఈరోజు చాలా వరకు మన జీవితాలు, మన కుటుంబాలు శాపము చూడటానికి కారణము ఇగ్నరెన్స్, అంటే వాక్యము తెలియక, వాక్యం అర్థం కాక, వాక్యం విన్నా మర్చిపోయేవారుగా, లేకపోతే తేలికగా తీసి పడేసేవారుగా, ఏముందులే అనుకునే వారుగా ఉన్నాము. కాబట్టే ఈ శాపాలు మన జీవితంలో వస్తున్నాయి. యెషయా గ్రంథము 48:18 వచనం చూద్దామండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను. ఐజయా 48:18. ఎస్, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి, అదే ఇంగ్లీష్లో చూసినట్లయితే యువర్ ప్రాస్పరిటీ, యువర్ ప్రొటెక్షన్, అన్ని విధాలుగా నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సమృద్ధిగా ఉంటావు దేవుని మాటను ఆలకించిన ఎడల. డిసొబీడియన్స్ ఇస్ అ సిన్. అవిధేయతనే పాపము అని సమయంలో చెప్తాడండి సౌలుతో. దేవుడికి నీ బలులు కాదు, దేవుడికి నువ్వేం చేస్తున్నావు కాదు, నువ్వు ఎంత గొప్పగా చేస్తున్నావు కాదు, నువ్వు అవిధేయత కలిగి ఎన్ని చేసినా వ్యర్థమే. దేవుడు నీ బలులు కోరట్లే, నీ విధేయతనే కోరుచున్నాడని ఆయన చెప్తాడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి, అన్ని విషయాల్లో విధేయత ఉందా? అవి ఒబేయింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా, బీట్ ఎవ్రీ ఏరియా, బిగ్ ఆర్ స్మాల్. ప్రేమ చూపించడంలో, క్షమించడంలో, కనికరము చూపించడంలో, దేవునికి ఇచ్చుటలో, మనుషులకి సహాయం చేయుటలో, వీటన్నిటిలో ఈ వాక్యం అంతా. అందుకనే వాక్యం చదివితే దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఏం చేయొద్దు అంటున్నాడు, అది చదివితే చాలు మనకి అర్థమవుతుంది. ఏది దేవునికి విధేయులుగా ఉండాలి, ఏది మనము చేయకూడదో, ఏది చేయాలనేది మనకు తెలుస్తుంది. రెండవది ఏంటిదంటే భయము, ఆందోళన కూడా దేవుని దీవెనలకి అడ్డుబండలుగా ఉంటాయండి. పౌలు భక్తుడు అంటాడు, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మ, తిమోతితో చెప్తాడు, దేవుడు నీకు పిరికితనపు ఆత్మ ఇవ్వలేదు కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మనిచ్చాడు అని పౌలు భక్తుడు దేవుడు ఇచ్చిన ఆత్మను గురించి చెప్తున్నప్పుడు, మరి భయం అనేది ఏ ఆత్మ నుండి వస్తుంది? దురాత్మ నుండి వస్తుంది. ఇట్ ఈస్ ద డెవిల్ హూ కాజెస్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్. చీటికి మాటికి భయపడుతున్నారా? అన్ని విషయాలు బట్టి భయపడుతున్నారా? చింతిస్తున్నారా? చింత ఏమైపోతుందో. ఎవ్రీ టైమ్ రిమెంబర్ దిస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వరీ, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఆమెన్. ప్రతి బాధ, ప్రతి చింత, యాంగ్జైటీ, ఆందోళన వచ్చినప్పుడు బిగిసిపోవడం కాదు, కొట్టుకోవడం కాదు, షివర్ అవడం కాదు, ఫిట్స్ రావటం కాదు. నా దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు విరోధి ఎవరు, నాకు రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అందుకనే వాక్యము తెలిస్తే ఏ సిచ్యువేషన్కి ఎలాగ రియాక్ట్ అవ్వాలో పరిశుద్ధాత్ముడే మనకి బయలుపరుస్తాడని. అందుకనే మీరు న్యాయాధిపతుల ముందు నిలబడినట్లయితే, జడ్జెస్ ముందు నిలబడినట్లయితే ఏం చెప్పాలో భయపడకండి, ఏం చెప్పాలో చింతించకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మీ నోట్లో మాట నుంచి ఏ మాట చెప్పాలో ఆయనే ప్రేరేపిస్తాడంట. అందుకనే వాక్యము చదువుతున్నప్పుడు, అది మనము ధ్యానిస్తున్నప్పుడు ఏమవుతుందండి, ఆ మాటలు మన హృదయాలు చెక్కబడినప్పుడు, ఇటువంటి భయ ఆందోళన పరిస్థితుల్లో మనం ఆ మాటలు చెప్పుతున్నప్పుడు చెప్పసఖ్యము కానీ ధైర్యం మాత్రమే కాదు, మనము జీవం కలిగిన వాక్యము మనము పలుకుతున్నప్పుడు దురాత్మలు పారిపోతాయి. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ప్రతి శాపము కొట్టివేయబడుతుంది, ప్రతి చీకటి కార్యం లయపరచబడుతుంది. యేసు ప్రభువే మనకి చక్కటి మాదిరి. యేసు ప్రభువే, హీ వాజ్ ద రైట్ ఎగ్జాంపుల్. ద డెవిల్ ట్రై టు టెంప్ట్ హిమ్. ఆయనని శోధించడానికి, ఆయనని పరిశోధించడానికి, ఆయనని పాపములు నడిపించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఒక్క మాట చెప్పలేదు. హీ హ్యాడ్ ఆల్ ద అథారిటీ, నాట్ ఓన్లీ ఆన్ ద ఎర్త్ బట్ ఇన్ హెవెన్. కానీ ఆయన ఏ మాట తన సొంత అధికారంతో చెప్పలేదు. కానీ వాక్యము పలికినప్పుడు దురాత్మ, అంటే అపవాది విడిచిపోయేను అనే మాటలు చూస్తామండి.
ఈరోజు అపవాది మిమ్మల్ని విడిచిపోవాలా? దేవుని మాట ప్రకటించండి, దేవుని మాట పలకండి. మీకు భయము కలిగిన దినమున ఈ మాట చెప్పండి, నాకు భయము కలిగిన దినమున నేను యెహోవానే ఆశ్రయించుచున్నాను. నాకు పిరికితనపు ఆత్మ దేవుడు ఇవ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మదేవుడు నాకు ఇచ్చాడు. ఊరికే భయపడుతున్నారు అనుకోండి, ఏం భయపడతారు, అది మీకు వస్తుంది, జాగ్రత్త. నేను చెప్పట్లేదు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చూసారండి, ఏది వచ్చుచున్నదని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. బీ కేర్ఫుల్. ఇఫ్ యూ ఫియరింగ్ సంథింగ్, నాకు క్యాన్సర్ వస్తుందేమో, క్యాన్సర్ వస్తుందేమో, క్యాన్సర్ వస్తుందేమో అని భయపడుతున్నారా? ఏది భయపడుతున్నారో అదే వస్తుంది. నా దగ్గర ఉన్నదంతా పోతుందేమో, లేకపోతే నా భార్య నన్ను విడిచిపోతుందేమో, నా భర్త నన్ను విడిచిపోతాడేమో అని యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ దట్ ఫియర్. ఆ భయాన్ని మీరు ధ్యానిస్తూ, ఆ భయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే జాగ్రత్త. ఏదైతే మీరు భయము కలిగి ఉన్నారో ఆ భయమే మీ జీవితంలో వస్తుంది. అర్థమవుతుందండి? ఎన్నోసార్లు చెప్పాను, నా జీవితంలో కూడా ఇట్లా అవుతుందేమో, నా 4th ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఏమైనా జరుగుతుందేమో, నాకు ఇది వస్తుందేమో అని నేను అనుకున్నాను. ఏదైతే భయపడ్డానో అదే వచ్చింది. NICలో నా కూతురు అడ్మిట్ అవ్వకూడదు ప్రభా అని ప్రార్థనగా అది చింతించాను. దేవుడు ఆ రీతిగా నాకు కృపను చూపించాడు. అబ్బా అమ్మయ్య అనుకున్నాను. కానీ పుట్టిన 4వ రోజుకి NICలో అడ్మిట్ అయింది. ఎందుకు? ఆ few weeks right before my delivery I was telling, అస్సలు అడ్మిట్ అవ్వకూడదు. ఎందుకంటే 4వది కొంచెం ఏదో ఒక కాంప్లికేషన్ అయ్యి వాళ్ళు వెంటనే ఇండ్యూస్ చేయాల్సి వచ్చింది. అస్సలు అవ్వకూడదు ప్రభా, ఆ బాధ నేను చూడలేను, అవుతుందేమో అని దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు నిజంగానే జరిగింది. అనుభవపూర్వకంగా మీరు ఏది భయపడతారో అదే మీకు సంభవిస్తుంది. మీరు దేని గురించి చింతిస్తున్నారో ఆ చింతనే నెరవేర్చబడుతుంది. అందుకనే భయము, చింత రాదని చెప్పట్లేదు, దిగులు రాదని చెప్పట్లేదు. అందుకనే దావీదు చెప్పిన చక్కటి మాట, నాకు భయము సంభవించు దినమున నేను యెహోవానే అంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ వచ్చిన ఆ సమయంలో, ఆ సిచ్యువేషన్లో నేను ఆ భయము వెంబడిపోవట్లేదు, కానీ నా దృష్టి ఆయన వైపు నిలుపుతున్నాను. I will look unto the Lord. Every time I'm afraid, I will trust in you, Lord. నేను భయపడినప్పుడు దేవా నీపైనే నా నమ్మిక ఉంచుతానయ్యా, నీ వాక్కు పైనే నేను నిలబడతాను ప్రభా. నువ్వేం చెప్పావో అదే దానిపైనే ఉంటాను ప్రభా. నా చుట్టూ తుఫాను ఉండొచ్చు, కానీ నీవు చేసిన వాగ్దానము నెరవేరుస్తావు అనే విశ్వాసంతో ఉంటానయ్యా. ఫియర్ అండ్ యాంగ్జైటీ, భయము, ఆందోళన ఎప్పుడు కూడా దేవుని దీవులకు అడ్డుపండలుగా మారుతుందండి. నీ దాసురాల మాట నీవే తన్ని రూఢిపరిచి ప్రభా. ఎస్టాబ్లిష్ ద వర్డ్ లార్డ్. భయం అనే ఆత్మ మమ్మల్ని ఏలటానికి వీల్లేదు. పిరికితనపు ఆత్మ మమ్మల్ని ఏలటానికి వీల్లేదు. చింత, ఆందోళన, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ అనే ఆత్మ మమ్మల్ని మమ్మల్ని ఏలటానికి వీల్లేదు. I resist that spirit in the name of Jesus. We resist that spirit in the name. ఎదురిస్తున్నాము యేసు నామమున. యెహోవా యందు ఆనందించుటే మాకు బలము. భారభరితమైన ఆత్మకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని ధరింపజేసే దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు, పోరాటాలు, నా సంతోష వస్త్రముతో నీ సన్నిధిలో తండ్రి స్తుతించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా. చెయ్యయ్యా పరిశుద్ధాత్మదేవా. వారు ఎవరెవరైతే నీ సన్నిధిలో మొరపెట్టారో, వేడుకున్నారు, హృదయ భారాన్ని ఎరిగిన దేవుడు అయ్యా, అపవాదిని ఎదిరించి, శాపాన్ని కొట్టివేసి, యేసు ప్రభు రక్తము, యేసు ప్రభు నామములు కొట్టివేసి ఉంటుండగా ప్రతి శాపము సంపూర్ణంగా కొట్టివేసావని నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు పరలోకంలో ఏదైతే బంధిస్తారో అది బంధించబడుతుంది, భూలోకంలో ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. 2-3 కలిసి ఏదైతే విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుంది అన్న మాట నిశ్చయంగా ఈ ఆలయంలో నెరవేర్చబడును గాక. శాపాన్ని బంధిస్తున్నాం, దురాత్మ శక్తిని బంధిస్తున్నాము, మాకు విరోధంగా లేసిన ప్రతి ఆయుధాన్ని బంధిస్తున్నాము. We release the blessing of God, the favor of God in the name of Jesus. In the name of Jesus.
ప్రతి ప్రార్థనని నీవే ముద్రించి మా జీవితంలో ప్రతిఫలము దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.